श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वत्यै नमः భక్తులారా వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌక్తిక స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 140 అధ్యాయాలు పూర్తి చేసి 141వ అధ్యాయంలోని 78వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 79 నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్త్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథ్. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. విశ్వామిత్ర ఉవాచ స్థానే భవేత్ సంశయః ప్రేత్య భావే నిస్సంశయః కర్మణాం వైర్ వినాశః అహం పునర్వ్రతరిత్యః శమాత్మా మూలం రక్ష్యం భక్షయిష్యాం అభక్షం. తినకూడని దాన్ని తింటాను నేను ఇప్పుడు. విశ్వామిత్రుడు అంటున్నాడు, ఉపవాసాలతోటి మరణిస్తే మరణాంతరం ఏమవుతుందో తెలియదు. అలానే తినకూడని దాన్ని తింటే పుణ్యకర్మలు నశించడం అనేది నిస్సంశయం, అందులో సంశయం లేదు. శరీరం ఉంటుంది కాబట్టి ఏంటి, అభక్ష్యం తిన్నా తినకూడని దాన్ని తిన్నా శరీరం నిలుస్తుంది కాబట్టి మళ్లీ వ్రతాలు చేసి శమధమాదుల్ని అభ్యసించి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. ఈ శరీరాన్ని రక్షించడమే ముఖ్యం కాబట్టి తగని దాన్నైనా కూడా తింటాను ఇప్పుడు. బుద్ధ్యాత్మకే వ్యక్తమస్తీతి పుణ్యం స్థలం ప్రకాశం కుశకాశహీనం వాగంగ దోషాన్ పరిహత్య సర్వాన్ సమ్మంత్రయేత్ కార్యమహీన కాలం. బుద్ధితో ఆలోచించి అభక్షభక్షణ చేస్తే ధర్మమూలమైన ప్రాణరక్షణకే చేస్తున్నాం కాబట్టి అది పుణ్యకర్మ కిందనే లెక్క. మోహాశక్తితో కుక్క మాంసాన్ని తింటే అది దోషమే. నేను సంశయిస్తూనే ఈ పని చేస్తున్నాను, అయినా నేను నీలాగా ఉండను. చేసిన పనికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. గోపనీయం ఇదం దుఃఖం ఇది మే నిశ్చితామతి దుష్కృతో బ్రాహ్మణ సత్రం యస్వామహముపాలభే. నువ్వు కుక్క మాంసాన్ని తినేందుకు సిద్ధపడడం దుఃఖింపదగిన విషయం. దాని నుండి నిన్ను రక్షించాలి. నేను బ్రాహ్మణేతరుడనై కూడా పదే పదే నేను నీకు సలహాలు ఇవ్వటం అది తప్పే, పాపకృత్యమే అవుతుంది అంటున్నాడు ఆ చండాలుడు. అప్పుడు విశ్వామిత్ర ఉవాచ పిబంచేవోదకంగానః మండూకేశురువత్స్వపి నతేధికారో ధర్మేస్తే మా భూరా ఆత్మ ప్రశంసక. కప్పలు అరుస్తున్నా గోవులు చెరువులో నీరు తాగుతూనే ఉంటాయి. ధర్మోపదేశం చేయడానికి నీకు అధికారం లేదు. నిన్ను నీవు ప్రశంసించుకునే స్థితి కూడా వద్దు. స్వపచ ఉపాచ. అప్పుడు ఆ చండాలుడు అంటున్నాడు, సుహృద్భూత్వానుశాసే త్వాం కృపాహి త్వయి మే ద్విజ యది దంశ్రేయ అధత్స్వమాలోభాత్ పాదకం కృత. మిత్రభావంతోనే సలహా ఇస్తున్నాను నీకు అంటున్నాడు చండాలుడు విశ్వామిత్రుడితో. నీపై జాలి కలుగుతుంది. శ్రేయోదయకమైన నా మాటను వినండి. లోకంలో పాప పనులు చేయవద్దు. విశ్వామిత్ర ఉవాచ సుహృన్మే త్వం సుఖే
పుశ్చే ఆపదో మాం సముద్ర జానేహం ధర్మతోత్మానం శౌనీముత్సృజ జాగనీ. నువ్వు నాకు మిత్రుడు అయితే, నువ్వు నా సుఖాన్ని కోరుకుంటే ఈ ఆపద నుండి నన్ను ఉద్ధరించు. కుక్క తొడను నాకివ్వు తినటానికి. స్వపచ ఉపాచ నైవోత్సహే భవతో ధాతుమేతాం నోపేక్షితుం హ్రియమాణం స్వమన్నం ఉభౌ శ్యావః పాపలోకా వలిప్తో దాతాచాహం బ్రాహ్మణస్త్వం ప్రతీచ్ఛను. చండాలుడప్పుడు అన్నాడు, నేను ఇవ్వలేను ఇది మీకు. అలానే మీరు దొంగిలిస్తుంటే చూస్తూ కూడా ఉండలేను. ఎందుకంటే ఇస్తున్న నాకు, బ్రాహ్మణుడు అయిన నీకు ఇద్దరికీ పాపం చుట్టుకుంటుంది, నరకానికి వెళ్లాల్సి వస్తుంది. విశ్వామిత్ర ఉవాచ అద్యాహమేతత్ సృజనం కర్మ కృత్వా జీవం చరిష్యామి మహాపవిత్రం సపూతాత్మా ధర్మమేవాభిపత్స్నే ఏదే తయోర్గురు తద్వై బ్రవీహి. విశ్వామిత్రుడు అన్నాడప్పుడు, ఇప్పుడు నేను పాపకర్మ చేసినా ప్రాణాలు నిలిస్తే ఆ తర్వాత మళ్ళీ మహాపవిత్ర కర్మలు ఆచరిస్తాను, దాంతో పవిత్రుని ధర్మఫలాన్ని పొందుతాను. నేను ఉపవాసంతో ప్రాణాలు వదలటం, అలానే జీవించి ధర్మాచరణ చేయటం, ఈ రెండింటిలో ఏది మంచో నాకు చెప్పు నువ్వు. స్వపచ ఉవాచ ఆత్మైవ సాక్షి కుల ధర్మ కృత్యే త్వమేవ జానాపి యదత్త దుష్కృతం యో హ్యాద్రియాద్ భక్షమితి స్వమాంసం మన్యేన తస్యాస్తి వివర్జనీయం. అభక్షభక్షణంలోని పాపం ఏమిటో మీకు తెలుసు. ఆ చండాలుడు అంటున్నాడు, కుక్క మాంసాన్ని భక్షణీయంగా భావించి ఆదరించే వాళ్ళకి ఈ లోకంలో పరిత్యజించదగింది ఏదీ ఉండదు. విశ్వామిత్ర ఉవాచ ఉపాదానే ఖాదనే చాస్తి దోష కార్యాచేయ నిచామత్రాపవాద యస్మిన్ హింసా నావృతం వాచ్యదేశ అభక్షక్రియా యత్ర న తద్గరీయ. విశ్వామిత్రుడు అన్నాడు, అప్పుడు నీ దగ్గర నుండి దానం తీసుకోవటం, తగని దానిని తినటం రెండు తప్పే. అయితే శాస్త్రాల్లో అపవాద వచనాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ దోషం కానీ అసత్య దోషం కానీ లేవు. అభక్షభక్షణం దోషం మాత్రమే, అది స్వల్ప దోషం. స్వపచ ఉవాచ యజ్జేషేతు స్తవ కాదనే స్యాత్ నతే వేద కారణం నార్య ధర్మ తస్మాత్ భక్షే అభక్షణే వా ద్విజేంద్ర దోషం న పశ్యామి యథేదమత్ర. చండాలుడు మళ్ళీ అంటున్నాడు, ఆత్మరక్షణం అన్నది ఒక్కటే. కుక్క మాంసాన్ని తినడంలో నీకు కారణమైతే వేదంతో గాని శిష్టాచారంతో గాని పని లేదు. కాబట్టి బ్రాహ్మణోత్తమ తినటంలోనూ మానటంలోనూ కూడా దోషం లేదు. అయితే తినాలన్న పట్టుదలలోనే లోపం ఉన్నది. విశ్వామిత్ర ఉవాచ నైవాతి పాపం భక్షమాణస్య దృష్టం సురాంతు పీత్వా పతతీతి శబ్దం అన్యోన్య కార్యాణి యథా తథైవ న పాపమాత్రేణ కృతం హినస్తి. విశ్వామిత్రుడు మళ్ళీ అతనికి సమాధానంగా చెప్తున్నాడు, అభక్షభక్షణం అంటే తినకూడని దాన్ని తినటం వల్ల మహాపాతకం వస్తుందనేందుకు ప్రమాణం లేదు. సురాపానం వల్ల బ్రాహ్మణుడు పతితుడవుతాడని శాస్త్రం చెబుతుంది. వివిధ కార్యాలు నిషిద్ధాలు, వాటిలో అభక్షభక్షణం ఒకటి. ఆపత్కాలంలో స్వల్ప పాపం చేసినంత మాత్రాన పుణ్యకర్మ నశించదు. స్వపచ ఉవాచ అస్థానతో హీనత కుత్సితాద్వా తద్విద్వాంసం బాధతే సాధుహృత్వం స్వేనం పునర్యో లభతే అభిషంగా తేనాభిదండ సహితవ్య ఏవ. ఇప్పుడు చండాలుడు అన్నాడు, తగని చోట గాని అనుచిత కర్మ ద్వారా కానీ నిందిత పురుషుల ద్వారా కానీ దానం తీసుకోవటం పండితుల సదాచారాన్ని బాధిస్తుంది. అయితే పట్టుబట్టి కుక్క మాంసాన్ని తింటే మాత్రం దానికి తగిన దండనను కూడా సహించవలసి వస్తుంది. భీష్మ ఉవాచ ఏవముక్త్వా నివృతే మాతంగ కౌశికం తదా విశ్వామిత్రో జహారైవ కృతబుద్ధి స్వజాగనీం. భీష్ముడు చెప్తున్నాడు ధర్మరాజుకి. ఈ రీతిగా చెప్పి ఆ చండాలుడు విశ్వామిత్రుడిని నిరోధించే పని నుండి తప్పుకున్నాడు. విశ్వామిత్రుడు ఆ కుక్క తొడను తినాలని నిశ్చయించుకున్నాడు కాబట్టి తీసుకుని వెళ్ళిపోయాడు. తతో జగ్రాహ సస్వాంగం జీవితార్జీ మహాముని సదరస్తు
సదారస్తాముపాహృత్య వనే భోక్తుం ఏష సహా జీవితాన్ని నిలుపుకోదలిచిన విశ్వామిత్ర మహర్షి అప్పుడు కుక్క మాంసాన్ని తీసుకున్నాడు. తీసుకుని అరణ్యంలోకి పోయి భార్యతో కలిసి దాన్ని తినబోయాడు. అధాప్య బుద్ధిరా భవ విదివాహం సజాగని భక్షయామి యథా కామం పూర్వం సంతర్క్య దేవత. అప్పుడు విశ్వామిత్రుడికి ఒక ఆలోచన వచ్చింది. శాస్త్రోక్తంగా ఈ కుక్క తొడని ముందుగా దేవతలకు నివేదించి ఆ తర్వాత ఇష్టంగా తినాలి అనుకున్నాడు. తతోగ్నిముపసంహృజ్య బ్రాహ్మణే విధినాముని ఐంద్రాగ్నేయేన విధినా చరుం శ్రపేత స్వయం. ఆ రీతిగా ఆలోచించి విశ్వామిత్రుడు వేదోక్త విధానంలో అగ్నిస్థాపన చేసి ఇంద్రుని అగ్నిని ఉద్దేశించి స్వయంగా ఆ కుక్క మాంసంతో చెరువుని వండి, చెరువు అంటారు అగ్ని ద్వారా దేవతలకు అప్పించే నైవేద్యాన్ని వండి సిద్ధం చేసుకున్నాడు. తతః సమారభత్కర్మ దైవం పిత్యం చ భారత ఔహ్య దేవనింద్రీదానం భాగం భాగం విధిక్రమ. తర్వాత దైవకర్మను పితృకర్మను ప్రారంభించాడు. ఇంద్రాదేవతలను ఆవాహన చేసి విధిపూర్వకంగా క్రమంగా ఎవరి భాగాన్ని వాళ్ళకి అర్పించాడు. ఎతస్మిన్నేవ కాలేతు ప్రవర్షస వాసవ సంజీవయన్ ప్రజా సర్వా జనయామాస చౌషధి. అదే సమయంలో ఇంద్రుడు ప్రజలను అందరినీ బ్రతికిస్తూ ఓషధులను ఉద్భవింపచేస్తూ వానలు కురిపించాడు. అంటే 11 ఏళ్ల కరువు వచ్చిందన్నమాట. ఆ కరువు తర్వాత ఈ సమయంలోనే ఎప్పుడైతే కుక్క మాంసాన్ని చెరువుగా వండి హోమంలో సమర్పించే ద్రవ్యాన్ని చెరువు అంటారన్నమాట, దేవతలకు సమర్పించేదాన్ని వండి అప్పించేటప్పుడు వానలు కురిపించాడు ఇంద్రుడు. విశ్వామిత్రోపి భగవాన్ తపసా దగ్ధకిల్పిష కాలేన మహతా సిద్ధిం అవాప పరమాద్భుతం. విశ్వామిత్రుడు కూడా ఆ తర్వాత పరమాద్భుతమైన సిద్ధిని పొందాడు. సంహృత్య తత్కర్మాం అనాశ్వాజ్య తద్దవి తోషయామాస దేవాంశ పితృంశ ద్విజసత్తముడైన విశ్వామిత్రుడు తన కర్మను వదిలి ఆ కుక్క మాంసాన్ని తినకముందే దేవతల్ని పితరుల్ని ఆ కుక్క మాంసంతో సంతోషపెట్టాడు. ఏవం విద్వానదీనాత్మ వ్యసనస్థో జిజీవిషు సర్వోపాయైరుపాయజ్ఞ దీనమాత్మానముద్ధరేతి. ఈ రీతిగా ఇబ్బందుల్లో పడి జీవితాన్ని రక్షించకొనుకోరే పండితులు దీనత్వానికి లోను కాక ఉపాయాలను అన్వేషించి సర్వోపాయాల ద్వారా దైన్యం నుండి తమ తాను ఉద్ధరించుకోవాలి. ఏతాం బుద్ధిం సమాస్తాయ జీవితవ్యం సదా భవేత్ జీవన్ పుణ్యమవాప్నోతి పురుషో భద్రమస్తుతే. ఇటువంటి జ్ఞానాన్ని పొంది ఎప్పుడు బ్రతకడానికే ప్రయత్నం చేయాలి. బ్రతికున్నప్పుడే మనిషికి పుణ్యప్రాప్తి శుభానుభవం కలుగుతాయి. తస్మాత్ కౌంతేయ విదుషా ధర్మ వినిశ్చయే బుద్ధిమాస్తాయ లోకేస్మిన్ వర్తితవ్యం కృతాత్మన. కాబట్టి భీష్ముడు వారు చెప్తున్నాడు మనవడికి, కౌంతేయ ఓ ధర్మరాజా, జితేంద్రియుడైన పండితుడు ధర్మ నిర్ణయం చేయటంలో బుద్ధిని స్థిరంగా నిలుపుకొని తదనుగుణంగా ఈ లోకంలో ప్రవర్తించాలి. ఇది మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి విశ్వామిత్ర స్వపచ సంవాదే 140-శతాధిక-శతమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 141వ అధ్యాయం. రేపు 142వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.